చాలా మంది కోసం అడుగుతున్నాను ఇది. ఉమ్, శివలింగం అనగానే పురుషలింగం అనే ఇదిలో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అవును. ఉమ్, అసలు ఏమిటి శివలింగ తత్వం ఏమిటి? ఉమ్, ఉమ్. శివలింగం ఆ ఆకారంలో ఎందుకు ఉండాలి? ఓకే, శివలింగం అంటే ఏంటో గ్రంథాలలో చాలా క్లారిటీ ఉంది. ఆ గ్రంథాల్లో చాలా క్లారిటీ ఉంది, మన వాళ్ళకి లేదు. ప్రాబ్లం అంతా అదే. ఈ ఎవరైతే చెప్తూ ఉంటారో శివలింగం అంటే ఇది, వాళ్ళు ఎప్పుడు గ్రంథాలు చదివిన వాళ్ళు కాదు. వాళ్ళు ఏంటంటే గూగుల్లోకి వెళ్తారు, లేదంటే కొందరు అనువాదకులు రాంగ్గా ట్రాన్స్లేట్ చేశారు కదా, దాన్ని పట్టుకుంటారు. ఉదాహరణకి కొన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్స్ ఏవైతే ఉన్నాయో, శివలింగ అని ఎక్కడైతే పేరు పెడతారో బ్రాకెట్లో ఫాలస్ అని పెడతారు. ఫాలస్ అంటే ఇక పురుషలింగం, మర్మాంగం అని బ్రాకెట్లో పెడతారు. అసలు శివలింగం అంటే మళ్ళీ వాళ్ళే ట్రాన్స్లేషన్లో శివలింగం ఏందో వాళ్ళే చెప్తారు. అంటే మరి మీరు పర్పస్ఫుల్లీ పనులు చేస్తున్నారా, అంటే కావలసుకొని జనాలను తప్పుదారి పట్టిస్తున్నారా? కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయడం. ఎందుకంటే కొన్ని ఏమంటారు, ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఆ కాలంలో కొందరు అనువాదం చేశారు, వాళ్ళ భావజాలం దానిలో పెట్టేస్తారనమాట. సో ఇక్కడ శివలింగం అంటే ఏంటంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, కరణోదక సాయి విష్ణు ఉంటాడు, ఆయన చర్మపు పొరల్లోంచి అన్ని విషాలు వస్తూ ఉంటాయి. సో ఆ విషం ఎట్లుంటుందండి, అండాకారంలో గుడ్డులాగా ఉంటుంది. సో ఇది ఉపమానంగా తీసుకున్నదనమాట. సో అది దీంట్లో ఎవరు ఉంటారు అంటే మహావిష్ణు, అంటే బేసికల్గా శివుడు ఉంటాడు. ఆ నిరాకార పరబ్రహ్మాన్ని శివుడు అంటాము. సో అది గుండు ఆకారంలో ఉంటుంది. మరి ఈయనకి ఎవరు తోడు? ఇప్పుడు సృష్టి నడిపించడానికి ఇంకో శక్తి కూడా కావాలి. శక్తి అమ్మవారు కావాలి, ఇంకో శక్తి కాదు, శక్తి కావాలి, శక్తి కావాలి. నేను అందుకే మళ్ళీ స్పెసిఫై చేస్తాను. సో ఆ శివుడికి శక్తి కావాలి. ఆమెను భువనేశ్వరి దేవి అంటారు. అనేక చోట్ల పదాలు మారుతాయి, పేర్లు మారుతాయి. కొన్ని చోట్ల లలిత అంటారు, రకరకాల పేర్లు పెడతారు. తత్వం ఒకటే. తత్వం ఒకటే. సో ఈ గుడ్డు రూపంలో ఉన్న శివుడికి అమ్మవారు ఆధారం, పానవట్టం. సో ఆ కింద ఉన్న పానవట్టము, దాన్ని వేది అనే కూడా ప్రస్తావన కొన్ని పురాణాలలో పెడతారు. సో ఆ శివుడు ఏదైతే నిరాకార రూపంలో ఉన్నాడో ఆయనకు ఆధారం అమ్మవారు. అదే శివలింగం. ఇది ఎక్కడుంటుంది? లింగ పురాణంలో ఉంది. లింగ పురాణంలో క్లారిటీగా శ్లోకాలు ఉంటాయి. ఈ నిరాకార పరబ్రహ్మం ఏదైతే ఉందో అదే శివలింగం. ఆయనను సదాశివుడు అంటారు. అయితే దేవి భాగవతంలో ఒక శ్లోకం ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను అనేక సార్లు చెప్పాను, అయినా మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎందుకంటే ఈ ఎన్నిసార్లు చెప్పుకున్నా నాకు బోర్ కొట్టదు. ఆ డిస్క్రిప్షన్ ఎట్లుంటుందంటే, ఒక్కొక్క యూనివర్స్లో, ఇప్పుడు కరణోదక సాయి కొన్ని కోట్ల సృష్టి చేశాడు. ఒక్కొక్క యూనివర్స్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, ఒక కుర్చీ ఉంటుంది, ఆ కుర్చీకి 4 కాళ్ళు. ఒక కాలు బ్రహ్మగారు, ఒక కాలు విష్ణువు, ఒక కాలేమో మహేశ్వరుడు, ఇంకో కాలేమో రుద్రుడు. 4 అయిపోయారు. సో మరి దాని మీద ఏదైతే చెక్కబల్ల ఉందో అదంట సదాశివుడు అంట. అది సదాశివుడు. ఈ కుర్చీ మీద కూర్చున్న గొప్ప వ్యక్తి ఎవరు అంటే అమ్మవారు. ఆమెను భువనేశ్వరి దేవి అంటారు, శక్తి. సో మరి ఇక మనం ఇదేంటంటే కింద నుంచి పైకి వెళ్ళాం, ఇప్పుడు పైనుంచి వద్దాం. టాప్లో ఎవరు ఉన్నారంటే అమ్మవారు ఉన్నారు. అందుకే దేవి భాగవతంలో అమ్మవారిని గురించి చెప్పేటప్పుడు కోట్ల సృష్టిలు చేసేదానా, వాటిని నడిపించేదానా అని చెప్తారు. అంటే అమ్మవారు లేనిది సృష్టి లేదు. ఇది సనాతన ధర్మంలో స్త్రీమూర్తికి ఇచ్చిన గౌరవం. అంటే టాప్లో ఉన్నది ఆమె, తర్వాత కింద ఉన్నది ఎవరు అంటే శివుడు. అంటే అమ్మవారి ముందు కూడా శివుడు తక్కువే. ఇన్ఫాక్ట్ చూడాలంటే శివుడు నిజంగా కూడా అంతే. ఎందుకంటే ఆమె లేని ఈయన లేడు. మీరు ఇంటికి వెళ్ళగానే మేడంకి ఏం జరిగింది చెప్పాలా. సో అది సదాశివుడు, హోమ్ మినిస్టర్ కదా సార్. హోమ్ మినిస్టర్. పోతే ఇక్కడ ఉన్న అమ్మవారు హోమ్ మినిస్టర్ కాదు, షీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
ఆమె లేకుంటే అసలు ఏం లేదు. హోమ్ మినిస్టర్కే ఇంత పవర్ ఉంటే విశ్వ మినిస్టర్ ఆమె. సో ఈ సదాశివుణ్ణి సపోర్ట్ చేసేదే అమ్మవారు, అందుకే వేది రూపంలో ఉంటుంది సపోర్టింగ్. సో ఈ సదాశివుడు ఎవరైతే అండాకారంలో ఉన్నాడో ఆయన నిరాకార పరబ్రహ్మం. ఈ నిరాకార పరబ్రహ్మమే శివలింగం అండి. అది ఈ శివలింగం ఆ పానవట్టం మీద కూర్చుంది, లేకుంటే వేది మీద కూర్చుంది. ఇదే మళ్ళీ లింగ పురాణానికి వెళ్తే ఈ లింగ ఆకారంలో ఉన్న శివుడిలో ఎవరెవరు ఉన్నారంట? పై భాగంలో రుద్రుడు ఉన్నాడంట, మధ్యలో విష్ణువు ఉన్నాడంట, కింద బ్రహ్మగారు ఉన్నారంట. అంటే లింగంలోనే ముగ్గురు ఉన్నారు. అంటే మనం శివుడికి అభిషేకం చేస్తున్నామంటే ఎవరెవరికి అభిషేకం చేస్తున్నామండి? ముగ్గురికి, నలుగురికి, అమ్మవారికి కూడా. సో బ్రహ్మకి, విష్ణువుకి, రుద్రుడికి, అమ్మవారికి, అందరికీ పూజ చేస్తున్నాం. చూడండి ఎంత అద్భుతమైన దీన్ని చేకూర్చారు. శివలింగంలో ముగ్గురు, అగ్రతో విష్ణు రూపాయ, మధ్యలో విష్ణువు, అగ్రతో శివరూపాయ, మధ్యలో మధ్య విష్ణు రూపుడు బ్రహ్మ. ఇవి ముగ్గురికి కూడా మళ్ళా శక్తి ఆధారం. ఆ శక్తి మళ్ళా 3 రకాలుగా వాళ్ళతోటే ఉంటుంది. బ్రహ్మగారితో సరస్వతిగా, లక్ష్మిగా విష్ణువుతో, రుద్రుడితో పార్వతిగా. అంటే ఆమె లేనిది ఏం లేదు అది. సో ఇది శివలింగం ఓవరాల్గా. కానీ ఈ గూగుల్ జ్ఞానం లేకుంటే వాట్సాప్ జ్ఞానంతో మాట్లాడే కొందరు ఏదో భూతని రకరకాల, అంటే గ్రంథాలు చదవండి, గ్రంథాలలో ఉంది ఇవన్నీ. నేనేం సొంతంగా క్రియేట్ చేయలేదు, అన్ని గ్రంథాలలో ఉన్నాయి. కానీ వీళ్ళు గ్రంథాలు చదవరు, ఎవరో చెప్పింది వింటారు, ఎవరో ఒకడు పోస్ట్ ఫార్వర్డ్ చేస్తారు, దాన్ని పట్టుకొని మాట్లాడతారు. అంటే లింగాభిషేకము ఎంత గొప్పదో చూడండి, అందరూ వచ్చేసారు అందులో.